హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన 4th బ్యాచ్ స్టూడెంట్స్కి టర్మ్ 1 అనేది మనకి అయిపోయే 5 రకాల బ్లౌజులు. వాటిలో కొన్ని ప్రశ్నలు ఇచ్చాము ఎగ్జామ్ రూపంలో. వాళ్ళు అవి ఫిలప్ చేస్తున్నారు అనమాట. ఈరోజు స్టూడెంట్స్ మొత్తం కూడా చూడండి, ఇలా మొత్తం మనకేంటి అంటే ప్రతి బ్యాచ్లో కూడా ఇలా మనకి ఎగ్జామ్స్ అనేవి 5 రకాల బ్లౌజులు అయిపోగానే వాళ్ళకి ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది మొత్తం కూడా వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది రాత రూపంలో కూడా మేము చూస్తామన్నమాట. వాళ్ళు నేర్చుకున్న వరకు మేము మొత్తం కూడా కంప్లీట్గా ఇలా ఎగ్జామ్ రూపంలో రాయమని కొన్ని ప్రశ్నలు ఇచ్చాము. దీంట్లో ఏంటంటే ఒక 20 రకాల ప్రశ్నలు, 22 రకాలు ఉంటాయి. 100 మార్క్స్ అనమాట. వీటికి కూడా ఏంటి అంటే ఇలా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మనకేంటంటే ఫీజులో ఏం చేస్తామంటే ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఒక 1000 రూపాయలు అలా తీసేస్తాము. సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఒక 500 అలా తగ్గిస్తాం. ఫీజు వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది, స్టూడెంట్స్కి మంచిగా అనిపిస్తుంది అనమాట. అలా ఓకేనా. ఇంకా పక్కన హాస్టల్ రూమ్లో కూడా కూర్చున్నారండి, వాళ్ళకు కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఒకళ్ళకి ఈ తెలుగు రాయడం రాని వాళ్ళకి ఇలా జత కలుపుతాం అనమాట. డిస్కషన్ చేసుకుంటూ రాయడం అలా అనమాట. ఓకేనా. ఈ రూమ్లో కూడా ఇది హాస్టల్ రూమ్ అనమాట. దీంట్లో కూర్చోపెట్టాము చూడండి. ఇలా కొత్త వాళ్ళు, అలాగే ఏదైనా అడ్జస్ట్మెంట్ కాని, అది అర్థం కాని వాళ్ళు, మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ పక్కన కూర్చోబెడతాం. వాళ్ళకు వచ్చిన అనుభవం ఏంటా, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారా అనే దాని గురించి దీంట్లో రాయమని చెప్తాం అనమాట. ఒక 22 రకాల ప్రశ్నలు ఉంటాయి దీంట్లో. 5 రకాల బ్లౌజులోవే ఇస్తాము, విడిగా ఏవి ఇవ్వము. ఇలా మొత్తం స్టూడెంట్స్ వచ్చేసి 50 మెంబర్స్ అండి. కొంతమంది ఇంకో 5 మెంబర్స్ అలా రాలేదండి, ఈరోజు హాజరు కాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ రేపు అనేది మేము పెట్టేస్తాము.